అమ్మా ఒక టీ పంపండి. శివానికి త్రిశూల్కి మధ్య ఏం జరుగుతుంది? అసలు శివానికి మనసు బాగోలేదు, బయటకు వెళ్ళి నేచర్ చూద్దామంటే త్రిశూల్ చేస్తున్నది ఏంటి అసలు? ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ త్రిశూల్. త్రిశూల్ ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు నేను. బట్ ఆ అంకుల్ ఎందుకు త్రిశూల్ శివాని భార్యాభర్తలని చెప్పారు? వాళ్ళిద్దరి మధ్యన నేను వస్తున్నానంట, నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను అంటున్నాడు. ఐ మీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఇక్కడ ఎవరిని రాంగ్ గా జడ్జి చేయలేం. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో శివాని అండ్ త్రిశూల్ మధ్యలో ఏదో జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలలో త్రిశూల్ ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదే, బట్ ఇప్పుడు మాత్రం ఏదో జరుగుతుంది. సంథింగ్. మరి మీకు? నేను తర్వాత తిను. కష్టంగా ఉంది మేడం. కష్టంగా ఉందని ఏమీ తినకుండా ఉంటావా? డాక్టర్ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. నువ్వు ఇప్పుడు ఇది తినకపోతే ఇంకా వీక్ అయిపోతావు. మేడం అర్థం చేసుకోండి, చేయి నొప్పిగా ఉంది, తినలేకపోతున్నాను మేడం. సరే ఇటీవు నేను తినిపిస్తాను. అయ్యో మీరా? వద్దులేండి మేడం. ఏమవుతుంది త్రిశూల్? నేను నీ ఫ్రెండ్. థ్యాంక్ యూ. నేను ఇక్కడే కూర్చొని ఏదేదో ఊహించుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏ విషయమైనా వాళ్ళను డైరెక్ట్గా అడగాలి. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళాలి. అప్పుడే విషయంలో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అమ్మా బిల్ ఎంతమ్మా? 10 రూపీస్ అయింది. ఇదిగోండి. అమ్మా వీళ్ళిద్దరినీ మీరు ఎక్కడైనా చూసారా? ఏంటి బాబు అందరూ వచ్చి వీళ్ళని అడుగుతున్నారు? ఏంటి విషయం? అందరూనా? వేరే ఇంకెవరు వచ్చారండి? ఎవరో తెలీదు బాబు. ఈ కాలం పిల్లలంతా ఇంతే బాబు. ప్రేమలో పడతారు, ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. వాళ్ళిద్దరూ లవర్స్ కాదు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి. వీళ్ళిద్దరిని చూసారా అని అడిగితే అది వదిలేసి ఇంకేదేదో మాట్లాడుతున్నారేంటండి? అలా ఎందుకు కోపడుతున్నారు బాబు? మా హోటల్కి వచ్చి ఇందాకే టిఫిన్ చేసి వెళ్లారు, అందుకే అన్నాను నేను. ఎటు వెళ్ళారు వాళ్ళు? ఇప్పుడే వెళ్లారు బాబు. ఓకే, సారీ అమ్మా. థ్యాంక్ యూ. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఇక్కడే ఎక్కడో సరౌండింగ్ లోనే ఉండాలి. ఇదే దారిలో సిటీకి వెళ్ళి అడిగితే తెలిసిపోతుంది అనిపిస్తుంది.
ఇదేంటి మహామాయి, ఏదో విశేషమైన శక్తి మీ మంత్రదండంలో చేరింది? అవును, ఇది ఆదిశేషుని కనిపెట్టడానికి కావలసిన శక్తి, వాడిని ఎదిరించడానికి కావలసిన శక్తి. అలా అయితే మనకిక ఆదిశేషు ఎవరో తెలిసిపోతుందా? మనం ఇప్పుడు అతడుండే స్థలానికి వెళ్ళొచ్చా? లేదు, ఎందుకు మహామాయి? వాణ్ణి పట్టుకునే శక్తి సిద్ధించలేదా? ఈ శక్తి సరిపోదు. ఇది ఒక్కరోజు పూజతో పూర్తయ్యే పని కాదు. వాణ్ణి వెతకడానికి ఇంకా సమయం కావాలి. ఇది నా మొదటి పూజ. ముందు పూజ ఆటంకం లేకుండా పూర్తయితే చాలు. ఇలానే ఇంకో పూజ జరగాలి. కేవలం శక్తి సిద్ధిస్తే అన్నీ సాధ్యం కావు. ఆదిశేషు పునర్జన్మ వెనుక ఎన్నో మర్మాలున్నాయి, ఎన్నెన్నో రహస్యాలున్నాయి. అవన్నీ తెలుసుకోవాలి. ఆదిశేషుడి మూలాల గురించి ఇంకొన్ని విషయాలు తెలియాలి. అప్పుడే నా పూజ సంపూర్ణమవుతుంది. ఇంకా మనం ఎన్ని రోజులు ఎదురు చూడాలి? నాకెందుకో మనం ఆలస్యం చేస్తున్నామనిపిస్తోంది. చూడు గరుడా, 23 ఏళ్ల నుండి నాగిని చెయ్యాల్సిన పనులన్నీ నేను చేస్తూ వస్తున్నాను. ఇది అంత తేలికగా అయ్యే పని కాదు. అన్నిటికీ ఓర్పు కావాలి. ఆదిశేషుడి పునర్జన్మ యొక్క నిగూఢ రహస్యం తెలిసాక మన ప్రయత్నం కొనసాగుతుంది. కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఏమైంది? ఏం లేదు మేడం, ఏమైందో చెప్పు. అమ్మ గుర్తొచ్చింది. నా చిన్న వయసులో అన్నం వద్దని గోల చేస్తూ ఉంటే అమ్మ నన్ను బొజ్జగించి నాకు తినిపించేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అమ్మే గుర్తొచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీరెంత మంచివారు. మీది చాలా మంచి మనసు. కానీ ముక్కు మీద కోపం అంతే. కోపమా? నాకా? ఛాన్సే లేదు. మీ కోపం ఏంటో మీకు తెలియదు మేడం, దానికి బలయ్యే వాళ్ళకే తెలుస్తుంది. అబద్ధం చెప్తున్నావు నువ్వు. కోపం కొంచెం ఉండొచ్చు, కానీ నువ్వు చెప్పినంత కాదు. మేడం, మనం ఇప్పుడు ఒక ఆట ఆడదామా? అప్పుడు మీ కోపం ఏంటో మీకే తెలుస్తుంది. ఏమాట? మీరు నాలా మాట్లాడాలి, నేను మీలా మాట్లాడతాను. సరే. త్రిశూల్, జాగ్రత్త. అదంతా నీకెందుకు? కాదు మేడం, ఎందుకు కోపడుతున్నారు? నేనేం అడగకూడదా? తెలుసుకొని ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఎలా అయినా ఉంటాను, అసలు నీకెందుకు? సరే వదిలేండి మేడం. దేనికెందుకు కోపగించుకుంటున్నారు? భోంచేసారా? చూడు, మాట్లాడడానికి ఏమీ లేదు కదా అని ఏదేదో మాట్లాడొద్దు. నీకెన్నిసార్లు చెప్పాను చీటికి మాటికి మా ఇంటికి వచ్చి విసిగించొద్దని? ఎందుకు మా ఇంటికి వస్తున్నావు? ఇంకోసారి ఇలా మా ఇంటికి వస్తే అస్సలు బాగుండదు. నీకే చెప్పేది, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోమన్నానా? చూసారా, మీ కోపం ఇలా ఉంటుంది. మేడం, మేడం ఏంటి మీరు ఏడుస్తున్నారా? ఎందుకు మేడం, ఏమైంది? మేడం, నేనేదో ఊరికే అన్నాను మేడం. నేనెంత కటువుగా మాట్లాడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది త్రిశూల్. నువ్వు వచ్చి నాతో మాట్లాడిన ప్రతిసారి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. అది చూసి నువ్వు నాటకాలు ఆడుతున్నావు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేనెంత చెడ్డదాన్నో కదా. ప్లీజ్ నన్ను క్షమించు త్రిశూల్. మేడం, నేనేదో తమాషాగా ఆట ఆడదాం అన్నాను, మీరేమో దాన్ని సీరియస్గా తీసేసుకొని. సారీ మేడం, నన్ను క్షమించండి. సారీ చెప్పాల్సింది నేను. దయచేసి నన్ను క్షమించు. అయ్యో మేడం, నా మనసుని మీరు బాగా హర్ట్ చేస్తున్నారు మేడం. వాళ్ళ మనసు మనకు తెలుసు కాబట్టి మనం అవేం పట్టించుకోం. మేడం, ముందు మీరు కన్నీళ్ళు తుడుచుకోండి. ప్లీజ్ మేడం, మీ కన్నీళ్ళు తుడుచుకోండి.
ఏదో చేద్దాం అనుకుంటే ఆఖరికి శివాని బాధపడేలా చేశాను. ఇంకేదైనా చేసి తన బాధని పోగొట్టాను. राहुल, तुमने मेरी चूड़ी देखी कहीं? अरे मर गए, अब तो बिल्कुल ही नहीं मिलेगी। पता है वो मेरी फेवरेट चूड़ी थी। मेरी भी। हाँ? राहुल तुम भी लाओ, मुझे दे दो। यहाँ पास आके ले लो। ये क्या बचपना है। మేడం, మీరు ఈ సినిమా చూసారా లేదా? అలా అయితే మన ఇద్దరికి ఒక గేమ్. ఆ సినిమాలో వచ్చే డైలాగ్స్ అన్నిటిని మనం తెలుగులోకి డబ్ చేద్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు. మేడం దయచేసి ఒప్పుకోండి మేడం. మేడం ప్లీజ్ ఒప్పుకోండి. సరే. మేడం, ఇప్పుడు టీవీలో వస్తున్న సీన్ ప్రకారం నేను నిషా, మీరు పూజ, సరేనా? సరే. ఈ తప్పు చేయొద్దు పూజ. ఒకరిని ప్రేమించి ఆ ప్రేమను దక్కించుకునే అవకాశం కొందరికే సాధ్యం అవుతుంది. ఆ దేవుడు వేసిన బంధాన్ని నువ్వు విడదీయలేవు పూజ, నువ్వు విడదీయలేవు. నేను నీ ప్రేమని స్నేహం రూపంలో చూశాను. ఇక ముందు నీ స్నేహాన్ని ప్రేమగా చూడాలనుకుంటున్నాను. ప్రేమను స్నేహంతో దూరం చేయకు పూజ, అలా చేయొద్దు. మేడం, ఇప్పుడు నేను షారుఖ్ ఖాన్, అంటే సినిమాలో రాహుల్. మీరిప్పుడు మాధురి దీక్షిత్. డైలాగ్ చెప్పండి మేడం. ఇదే మన చివరి కలయిక. రేపే నా పెళ్లి. నాకు తెలిసి ఇకపై మనం కలుసుకోలేము. నీకు అర్థమవుతుంది కదా, ఇకపై నేను నీ జీవితంలో ఉండను. నువ్వు వెళ్ళడానికి ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కరోజైనా, ఒక్క క్షణమైనా నన్ను ప్రేమించలేదా? లేదు. ఈ ప్రశ్నకి జవాబు చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. చెప్పు, నువ్వు నన్ను ప్రేమించావు కదా? నేనంటే నీకు ఇష్టమే కదా? లేదు. ఏం చెప్పావు? నాకు వినిపించట్లేదే. లేదు. గట్టిగా చెప్పు పూజా, నాకు వినిపించట్లేదు. లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసారండి? ఎందుకు? అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పండి. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? ఇక్కడికి ఎప్పుడు వచ్చారండి? నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పు పూజా, నాకు వినిపించట్లేదు. నువ్వు నిజంగా నన్ను లవ్ చేయడం లేదా? లేదు. నేను నిన్ను ప్రేమించలేదు. ఒక్క రోజు లేదు, ఒక్క క్షణము కాదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మనసులో నేనున్నాను. నువ్వు నన్ను లవ్ చేయలేదా? లేదు. 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 లేదు, నువ్వు నన్ను ప్రేమించావు. లేదంటే నేను ఎంగేజ్మెంట్ ఆపినప్పుడు చిన్నబాబు గారికి ఎందుకు చెప్పలేదు? చెప్పొచ్చు కదా. మీరు నన్ను ఏమైనా చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదు చెప్పండి. త్రిశూల్, ఏం చెప్తున్నావు నువ్వు? ఇవి సినిమాలో మాటలు కావు. ఇది సినిమా డైలాగ్ కాదు, ఇది నా జీవితం, మన ఇద్దరి భవిష్యత్తు. నాకిప్పుడు సమాధానం కావాలి. చెప్పు, నువ్వెందుకు చిన్నబాబుకి ఏం చెప్పలేదు? నా మీద ఉన్న ప్రేమతోనే కదా అన్ని విషయాలు దాచావు. చెప్పు త్రిశూల్, నాకు ఈరోజు సమాధానం కావాలి శివాని. నా మీద నీకు ప్రేమ ఉందా లేదా? లేదు. 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 నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. సరే, ప్రేమ లేనప్పుడు మనమిద్దరం భార్యాభర్తలం అని ఊళ్ళో వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎందుకు ఊరికే ఉన్నావు? చెప్పొచ్చు కదా మేము భార్యాభర్తలం కాదని. చెప్తానని వెళ్ళినప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఏకమై ఏదో చేస్తారని నా నోరు మోయించింది నువ్వే కదా. సరే, అలాగే అనుకుందాం.
నా తలకి దెబ్బ తగిలి నువ్వు నన్ను కారులో తీసుకొని వస్తున్నప్పుడు నీ కళ్ళల్లో నీళ్ళెందుకు వచ్చాయి చెప్పు? ఎందుకు ఏడ్చావు నువ్వు? నా మీదున్న ప్రేమ వల్లే కదా? సమాధానం చెప్పు శివాని, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? నేనంటే నీకు ఇష్టం లేదా? వాళ్ళిద్దరూ ఏ రూమ్ లో ఉన్నారండి? 1 సెకండ్ సార్. సార్ రూమ్ నెంబర్ 101లో ఉన్నారు. 101. సరే, నేను ఇప్పుడే వాళ్ళని చూడాలి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అలా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ఏయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను ఇప్పుడే వాళ్ళిద్దరిని చూడాలంతే. సార్ నేను ఒకసారి కాల్ చేసి వాళ్ళని అడుగుతాను, ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి పంపిస్తాను. సమాధానం చెప్పు, నువ్వు నన్ను లవ్ చేయడం లేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు త్రిశూల్. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు అది ముఖ్యం కాదు, నాకు సమాధానం కావాలి. నీకు నేను ఇష్టం లేదా? నువ్వు నన్ను లవ్ చేయడం లేదా? త్రిశూల్, ఏం చేస్తున్నావు నువ్వు? సార్ త్రిశూల్, గురూజీ, ఆయన ప్రతిరోజు వెళ్లే ప్రదేశాలు, ఆయన ఎవరెవరిని కలుస్తారో అందరిని అడిగాం. ఎక్కడికి వెళ్ళలేదు. అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడు తెలియదు గురూజీ. వాడు ఎప్పుడు మాకు చెప్పే బయటికి వెళ్ళేవాడు. అట్లీస్ట్ త్రిశూల్కైనా చెప్పేవాడు. ఇప్పుడేమో త్రిశూల్ కూడా ఊళ్ళో లేడు కాబట్టి వాడికి కూడా చెప్పకపోవచ్చు. ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడ వెతకాలో అర్థం కావట్లేదు. గురూజీ, నేను మీకు ఆ రోజే చెప్పాను, విక్రమ్ చాలా మారిపోయాడని. మీరు చూర్ణం ఇచ్చినప్పుడు ఉన్న విక్రము ఇప్పుడు అలా లేడు. చూర్ణం ఇవ్వడానికి ముందున్నాడు చూడు, అంతకంటే రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. నాకేమనిపిస్తుందంటే ఆ చూర్ణం పనిచేయట్లేదు. దిగ్విజయ్, విక్రమ్ ఇలా ప్రవర్తించడానికి ఆ గ్రహాలే కారణం. ఏదో గ్రహ వక్ర దృష్టి వాడి మీద పడింది, అందుకే వాడిలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వేం చింతించొద్దు, ఇంకో 2 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. ఓర్పుతో ఉండు. గురూజీ, ఇంకా 2 రోజుల్లో ఏమవుతుంది? అది నీకు అర్థం కాదు. అది తెలుసుకోవాల్సిన అవసరమూ నీకు లేదు. దిగ్విజయ్, ముందు విక్రమ్ ఎక్కడున్నాడో వెతుకు. కాదు గురూజీ, నీ ఆందోళన నాకు అర్థమైంది. నువ్వేం దిగులు పడకు. నా మీద విశ్వాసంతో ఇక్కడికొచ్చావు. విక్రమ్ని నేను కాపాడతాను.